హాయ్ అండి, వెల్కమ్ టు పేసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో నాన్ కటాయి బిస్కెట్స్ ఏ విధంగా తయారు చేయాలో మీకు చేసి చూపించబోతున్నాను. మరి ఎంతో ఫేమస్ అయిన ఈ నాన్ కటాయి బిస్కెట్స్ని బేకరీ వంటి స్టైల్లో, బేకరీ కంటే ఎంతో రుచితో ఎవరైనా ఈజీగా చేయగలిగే ఈ నాన్ కటాయి బిస్కెట్స్ని ఇంట్లోనే ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ నాన్ కటాయి బిస్కెట్స్ని ఏ విధంగా తయారు చేయాలో, దీని ప్రాసెస్ ఏంటి వీడియోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని, ఒక స్ట్రైనర్ తీసుకొని, ఇప్పుడు ఈ స్ట్రైనర్లో 1 కప్పు వరకు షుగర్ పౌడర్ వేసుకోవాలి. ఈ షుగర్ పౌడర్ని గడ్డలు లేకుండా జల్లించుకోవాలి. ఇప్పుడు ఈ షుగర్ పౌడర్ని గడ్డలు లేకుండా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే 1/2 కప్పు వరకు సాల్ట్ లేని బటర్ వేసుకోవాలి. మీరు బటర్కి బదులు నెయ్యి కానీ డాల్డా కానీ కూడా వేసుకోవచ్చు. ఈ మూడింట్లో ఏదైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ షుగర్ పౌడర్ని, బటర్ని ఒక విస్కర్తో క్రీమీ టెక్చర్ వచ్చేంత వరకు కొంచెం సేపు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా క్రీమీ టెక్చర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని, ఇప్పుడు ఈ స్ట్రైనర్లో 1 కప్పు వరకు మైదా వేసుకోవాలి, 1/2 కప్పు వరకు శనగపిండి వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా గడ్డలు లేకుండా బాగా జల్లించుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మైదా పిండిని, శనగపిండిని గడ్డలు లేకుండా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే 2 టేబుల్ స్పూన్లు ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా, చిటికెడంత ఉప్పు, 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో వాటర్ కానీ మిల్క్ కానీ వేసి కలపకూడదండి. మనం వేసుకున్న బటరే ఈ పిండికి సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండి ముద్ద కట్టకుండా కొంచెం పొడి పొడిగా ఉంటే మరలా కొంచెం బటర్ వేసుకొని ఈ పిండిని ఒక సాఫ్ట్ ముద్దలాగా తయారు చేసుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా తయారు చేసుకుని ఈ పిండిని పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు ఒక వెడల్పాటి స్టెయిన్లెస్ స్టీల్ పళ్ళెం తీసుకొని, ఈ స్టెయిన్లెస్ స్టీల్ పళ్ళెంలో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ని ఈ పళ్ళెం అంతా కూడా అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పళ్ళెం మీద ఒక బటర్ పేపర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ బటర్ పేపర్ మీద కూడా ఈ ఆయిల్ని మొత్తం అప్లై చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకుని పళ్ళాన్ని పక్కన పెట్టేసుకొని మనం కలిపి ఉంచుకున్న ఈ పిండిని చిన్న సైజు బాల్ అంత పిండి ముద్దను తీసుకొని బిస్కెట్స్ తయారు చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పిండి ముద్దని 2 చేతుల మధ్యలో పగుళ్ళు రాకుండా ఒక సాఫ్ట్ బాల్ లాగా తయారు చేసుకోవాలండి. ఇప్పుడు ఈ బాల్ని లైట్గా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తయారు చేసుకునే బిస్కెట్ని మనం ముందుగానే రెడీ చేసుకుని ఈ పళ్ళెంలో పెట్టుకోవాలి. ఈ బిస్కెట్స్ అన్నీ కూడా ఈ పళ్ళెంలో మరీ దగ్గరగా కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకోవాలండి. ఇప్పుడు కట్ చేసుకునే డ్రై ఫ్రూట్స్ని ఈ బిస్కెట్స్ మీద గార్నిషింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తయారు చేసుకునే బిస్కెట్స్ని పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు ఒక అల్యూమినియం కడాయిలో ఒక వైర్ స్టాండ్ పెట్టుకొని, ఇప్పుడు ఈ కడాయి మీద మూత పెట్టుకొని, ఇప్పుడు ఈ కడాయి స్టవ్ మీద పెట్టుకొని, ఇప్పుడు ఈ కడాయిని 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోవాలండి. 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి మనం రెడీ చేసుకున్న ఈ బిస్కెట్స్ పళ్ళాన్ని ఈ కడాయిలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కడాయి మీద మూత పెట్టుకొని, ఇప్పుడు ఈ కడాయిని స్టవ్ మీద పెట్టుకొని ఒక 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఈ బిస్కెట్స్ని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 20 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే ఈ బిస్కెట్స్ పర్ఫెక్ట్గా బేక్ అయినాయండి. ఇప్పుడు ఈ బిస్కెట్స్ని బయటికి తీసి ఈ బిస్కెట్స్ని పూర్తిగా చల్లారనివ్వాలండి. అంతేనండి, ఈ నాన్ కటాయి బిస్కెట్స్ రెడీ అయిపోయినాయి. ఈ నాన్ కటాయి బిస్కెట్స్ని సర్వ్ చేసుకోవడమే. మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ నాన్ కటాయి బిస్కెట్స్ని తయారు చేయడం చూశారు కదా. మరి ఈ నాన్ కటాయి బిస్కెట్స్ని బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ నాన్ కటాయి బిస్కెట్స్ నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా చాలా టేస్టీగా ఉంటాయండి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ నాన్ కటాయి బిస్కెట్స్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.